అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేమే సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. మొదటి నుంచి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరి జనాభా ఎంత ఉందో ఆ లెక్క ప్రకారమే పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆడ ఢిల్లీలో ఈడ తెలంగాణలో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక గొప్పలు చెప్పేసుకుంటున్నారు. ఆడేమో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని మేమే సమన్యాయం చేస్తా ఉన్నాం, మాతోటే ఇది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది అని చెప్పి ఓ మస్తు చెప్పుకుంటున్నారు. కానీ అది ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్లు కనిపించట్లేదు. ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే ఇక వీళ్ళు తెలంగాణనే ఉదాహరణగా చెప్తా ఉన్నారు. కానీ ఏడా ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ సమన్యాయం చేస్తా ఉన్నాయి? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల భర్తీలతో మొదలు పెడితే, మంత్రి స్థానాలతో మొదలు పెడితే, ఇగో నిన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీల వరకు కూడా, సరే ఈ ఎమ్మెల్సీలు కొద్దిగా పక్కగా పెడదాం, నిన్న ఇచ్చినటువంటి 3 ఎమ్మెల్సీలు కొద్దిగా పక్కగా పెడదాం. అయినా కూడా విజయశాంతి బీజేపీలు ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నదా ఎవ్వరికి తెలియదు. ఏమో ఆమెకు తీసుకొచ్చి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పడేసిర్రు. మరి ఏం జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు? దాదాపుగా ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసులు పెడతా ఉన్నా కూడా 10 ఏళ్ల పాటు పార్టీని మారకుండా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని జనాలకి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి, అమ్మా మనమైతే మార్పు తీసుకొస్తాం, ఇగో మన కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తుంది అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాన మోసుకున్నారు. నాయకులంతా కూడా ఆ టవల్ని విడవకుండా ఎక్కడో అక్కడక్కడ కొంతమందే వాళ్ళకి ఈ రోజు అన్యాయం జరుగుతా ఉన్నది. అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైకి మాత్రానికి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతా ఉన్నది? మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చినాయి? మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కాంగ్రెస్ లో ఉన్నాడా? ఫస్ట్ నుంచి ఆయన కూడా వేరే పార్టీల నుంచి ఇవాళ వచ్చి సీనియర్ నాయకులందరినీ కూడా కష్టపడ్డలను తొక్కి ముఖ్యమంత్రి అయినటువంటి మాట వాస్తవం కాదా? ఎవరండి? మొత్తం రెడ్డిలు కదా. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొన్న ఇచ్చిర్రు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిర్రు, మొత్తం నామినేటెడ్ పదవులు ఇస్తే మొత్తం 32 నామినేటెడ్ పదవులకి 25 పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఎందుకు? ఏం జరుగుతా ఉంది? ఎక్కడుంది సమన్యాయం? సరే దాంట్లో ఏమైనా ఇస్తే ఇచ్చుకున్నారులే, రెడ్లయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదా లేకపోతే పార్టీ నాయకులు కాదా అని చెప్పేసి అనుకోవడానికి కాదు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడుతురో తెలియదు. కష్టపడ్డ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇయ్యాలేమో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేలు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు, 10 ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. ఆయన కేసీఆర్ పక్కనే ఉన్నారు. ఇగో ఇయ్యాల కూడా మన వెంటనే అధికారం ఉందని చెప్పేసి పార్టీలు మారితే వాళ్ళకి గ్రీన్ కార్పెట్లు వేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి, అప్పటిదాకా కేసీఆర్ ఏమంటున్నాడు, బాన్సువాడ ఎమ్మెల్యే, ఆడికెళ్ళి ఇందుకు రావటమే ప్రభుత్వ సలహాదారుగా పదవి వచ్చేస్తుంది. ఆడికెళ్ళి కడియం శ్రీహరి వరంగల్ నుంచి వెంటనే స్టేషన్ గన్పూర్ నుంచి మారడమే వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ వచ్చేస్తుంది. మరి ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకుల పరిస్థితి ఏంటిది? ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మైనారిటీ, మొన్న తెలిసింది కదా, మీరు జనాభా లెక్కలు మేమే చేస్తా ఉన్నాం, కులగలను నెంబర్ 1గా చేస్తా ఉన్నాం, 12.5% ఉన్నారు తెలంగాణలో మైనారిటీలు అంతా అని చెప్పారు. మరెందుకో మైనారిటీలకి పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఏ మంత్రి పదవి ఇచ్చిర్రు? ఏ పదవులు ఇచ్చిర్రండి? ఏడ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు? ఒకసారి చూపియండి. లేకపోతే మీ పార్టీలో మైనారిటీ వాళ్ళు కష్టపడ్డోళ్ళు లేరా? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నోళ్ళు లేరా? వాళ్ళని ఎందుకో తీసి పక్కగా పెట్టేసేసి మీకోసం కేవలం ఉన్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సీట్నే వదిలేసుకున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన మొదటి నుంచి రాజకీయం తీర్థం బుచ్చుకున్న దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ఆయన భుజాల మీద ఇక ఇదే కాంగ్రెస్ టవల్ వేసుకొని ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా పనిచేస్తా ఉంటే
మీకెందుకో షబ్బీర్ అలీ గారు కనిపించట్లేదా? ఆయనకి ఎందుకో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మీకు అనిపించట్లేదా? ఎందుకో ఆయనకు మంత్రి ఇవ్వాలని చెప్పి మీకు అనిపించట్లేదా? మీకోసం కాదా కామారెడ్డి సీట్ను సాక్రిఫైస్ చేసుకొని నిజామాబాద్కు పోయింది? మీ మాట ప్రకారం ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేస్తా ఉంటే ఆయన కోసం నిజామాబాద్ పోయిండు సాక్రిఫైస్ చేసుకొని. మరి ఇవాళ ఎందుకో మీకు కనిపిస్తలేదు, మైనారిటీలు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక నేను ముందు చెప్పిన కదా, ఆ మూడు ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో నేను ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులు కొద్దిగా పక్కగా పెట్టండి అని చెప్పిన. ఇక ఎందుకనంటే సామాజిక న్యాయం చేస్తలేరు వీళ్ళు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు ఆ మూడు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే అవి కూడా వచ్చేటివి కావు. నిన్న ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ. కానీ ఎవరెవరి పేర్లు ప్రతిపాదించిందో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎందుకో మరి నువ్వు ఒక్కసారి నేను చెప్తా, మీకు ఉదాహరణకు చూడండి, మీకు క్లియర్ గా చెప్తా. నేను ఇచ్చినటువంటి మూడు ఎమ్మెల్సీలల్లా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి పేర్లు చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించింది వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించాడు. వేం నరేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించాడు. ఆ తర్వాత ఫైమ్ ఖురేషి పేరు. అసలు ఎవరండి ఫైమ్ ఖురేషి? ఎవరు ఫైమ్ ఖురేషి? ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలుసా ఫైమ్ ఖురేషి అంటే ఎవరో తెలుసా? వీళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలంట. సరే ఓకే, నువ్వు మైనారిటీ పేరే ప్రతిపాదించినావు, మరి ఎందుకో నువ్వు షబ్బీర్ అలీ గారి పేరు ఎందుకు ప్రతిపాదించలేకపోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అందుకే మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, షబ్బీర్ అలీ గారు ఆయన గత 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితం ఉన్నప్పటి నుంచి కూడా షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఈ పేరు ఎందుకు ప్రతిపాదించలేకపోయిండు? దయచేసి ఒకసారి మైనారిటీ సోదరులంతా కూడా ఆలోచన చేయండి. ఇలా బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చిర్రు. బీసీ ఉద్యమాన్ని తీసుకురావడం వల్లే, కొద్దిగా చైతన్యం రావడం వల్లే ఇవాళ కొద్దో గొప్ప బీసీలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పదవులు. లేకపోతే అది కూడా లేదు. ఎందుకంటే నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, 32 కార్పొరేషన్ చైర్మన్లు వస్తే 25 మంది రెడ్డిస్కే ఇస్తారండి ప్రాధాన్యత. ఇది ఎక్కడి న్యాయం? వీళ్ళంతా ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిర్రా? మంత్రులంతా రెడ్డిలేనా? మళ్ళీ రావాల్సినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా మళ్ళీ అదేనా? మరి దాదాపుగా 12.5% ఉన్నట్టు. మరి నీకేమో ఫైమ్ ఖురేషి గారు గుర్తొచ్చారు. ఎవరు ఫైమ్ ఖురేషి? మీతో పాటు దందాలు చేసి, మీతో పాటు సెటిల్మెంట్లు చేసి, కనీసం గాంధీ భవన్ కూడా ఏడుందో కరెక్ట్ గా అడ్రస్ తెలవదు. కాంగ్రెస్ పార్టీ అది పట్టుకొని పనిచేసిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఓ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఓ 10 ఓట్లు వేపించిన వాళ్ళు కాదు. వాళ్ళకి మాత్రానికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈయన మాత్రానికి మీకోసం సీట్ని సాక్రిఫైస్ చేసుకొని ఆడికెళ్ళి పోతే మాత్రానికి నిజామాబాద్ లో కూడా గట్టి పోటీ ఇచ్చిన సమీప ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామనంటే, కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి ఇలా అధికారంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏంటిది? షబ్బీర్ అలీ గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? నీ కోసం ఎమ్మెల్యే టికెట్ అక్కడ గెలిచేటోళ్ళు ఎమ్మెల్యే 100కి 100% మీరేదో అడిగిపోయి బీజేపీకి అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ అక్కడ కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ గారు పోటీ చేస్తుంటే 100కి 100% ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచేటోళ్ళు. బేషరతుగా ఆయన ఒక మంత్రి బేషరతుగా వేయచ్చు, కళ్ళు మూసుకొని షబ్బీర్ అలీ గారికి మంత్రులు ఇవ్వచ్చు. కానీ పార్టీ మారొస్తే మాత్రానికి ప్రభుత్వ సలహాదారు వచ్చేస్తుంది, పార్టీ మారొస్తే మాత్రానికి ఒక మంచి పెద్ద పదవి వచ్చేస్తుంది, పార్టీ మారొస్తే మాత్రానికి ఆడ ఎంపీ టికెట్లు వచ్చేస్తాయి. ఇగో ఇది కథ. మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. ఇక దాన్నే ప్రోత్సహించుకుంటా నాయమటి వచ్చిన వాళ్ళకే, పార్టీ మారిన వాళ్ళకి అదే లెక్క. మనం కూడా పార్టీ మారొచ్చినాం కాబట్టి పార్టీ మారొచ్చిన వాళ్ళకే పెద్దపీట వేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇవన్నీ మా దగ్గర నడవవు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఇస్తాం. మరి ఎందుకు షబ్బీర్ అలీ గారు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు? ఎందుకు ఆయనకు మంత్రి ఇవ్వట్లేదు? సుదీర్ఘ కాలం పాటు పనిచేసిండు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇగో మైనారిటీలకి న్యాయం చేయాలి, రిజర్వేషన్ శాతం పెంచాలి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చిండండి ముస్లింలకి. ఆయల్నే మైనారిటీలకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి మైనారిటీల పక్షాన
నిల్చొని పోరాడినటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ. కానీ ఇలా ఇంకా పదవులు ఇవ్వడానికి మాత్రం చేత కావట్లేదు. రైట్, పార్టీలు ఎవరెవరైతే మారుస్తారో వాళ్ళకి మాత్రానికి మంచిగా టవల్ కప్పి మొదట గ్రీన్ కార్పెట్ వేసి ఫస్ట్ చైర్లో కూర్చోబెడతారు. షబ్బీర్ అలీ లాంటి అక్కడ చివరి లైన్ లో కూర్చోవాలి. గెలుస్తుందా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2028లో గెలుస్తుందా? గెలుస్తుందా అని చెప్తా ఉన్నాం. ఎవరెవరైతే జంపింగ్ పార్టీ ఉంటుందా, ఇలా ఉంటారా? నీ పదవి ఉన్నంత వరకే, నీ పార్టీ అధికారం ఉన్నంత వరకే ఉంటారు. ఇలా పార్టీ మారిందే, అయిపోయింది మీ అధికారం. ఇప్పటికే వ్యతిరేకత బీభత్సంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఎవరికి పడితే వాళ్ళకి మంత్రులు ఇచ్చేయడం, ఎవరికి పడితే వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చేయడం, ఎవరికి పడితే వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేయడం. అందుకు కావా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అయిపోయింది తెలంగాణలో. 15 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుందా? ఏ పార్టీ మీదన్నా, ఏ ప్రభుత్వం మీదన్నా ఇంత వ్యతిరేకత ఉన్నది అవునా కాదా? నిజం కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారి అధిష్టానం నమ్ముతున్నదా? అధిష్టానం నమ్మితే ఆయన ప్రతిపాదించిన పేర్లకే ఎమ్మెల్సీలు రావాలి కదా. పక్కగా పడేసిర్రు, లిస్టు పక్కగా పడేసిర్రు. ఇక చాలు 15 నెలల సంసారం సరిపోయింది చాలు అని చెప్పి వీడికి మీనాక్షి నటరాజన్ని పంపించిర్రు. ఇగో షబ్బీర్ అలీ లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉందని చెప్పి అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతా ఉందని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన పేర్లు పక్కగా పడేసిర్రు. మేము సీదా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయినా సరే ఇగో ఎంతో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకి పెద్ద పీట ఇచ్చింది, హోంశాఖ ఇచ్చిర్రు. బీఆర్ఎస్ మైనార్టీలకి హోంశాఖ ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది. కీలకమైనటువంటి పదవులు ఆయా ముస్లింలకు దక్కినాయి, మైనార్టీలకు దక్కినాయి. ఇవాళేమో కనీసం మైనారిటీలను పట్టించుకోకుండా దాదాపుగా 40 నుంచి 45 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో మైనారిటీలకి ఎందుకు పదవులు ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. బాజాప్తా అడుగుతాం. షబ్బీర్ అలీ గారు దేంట్లో డిస్క్వాలిఫై మీరు చెప్పుర్రి. ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వకూడదో సమాధానం చెప్పుర్రి. ఎందుకు మంత్రి ఇవ్వకూడదో మీరు సమాధానం చెప్పండి. ఎందుకు ఇవ్వాలో నేను లక్ష్య చెప్తా. షబ్బీర్ అలీ గారికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలనో, ఎందుకు మంత్రి వాళ్ళనో నేను లక్ష్య చెప్తా. ఇగో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్కటి చెప్పుర్రి ఎందుకు ఇవ్వకూడదు. మరెందుకో మర్చిపోతున్నారు. గిట్లా మర్చిపోతే మీ పార్టీ గెలుస్తుందా? రాబోయేటటువంటి ఎన్నికలలో వెంటనే వచ్చేస్తే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. తెలంగాణ ప్రజలంతా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా ఆతృతగా వెయిట్ చేస్తా ఉన్నారు. అరే పొరపాటు చేసినవే అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నారు. మీరు చేసిన పొరపాట్లు చేసుకుంటా, కష్టపడ్డోళ్ళకి పదవులు ఇవ్వకుండా కేవలం మైనారిటీలని చాలా తక్కువ చూపు చూస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి క్లియర్ గా కనపడతా ఉన్నది. ఎందుకంటే మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఆడ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడేటోడే. షబ్బీర్ అలీ గారు, ఇట్లా 2-3 నాయకులు ఉన్నారు మైనారిటీకి సంబంధించి. వీళ్ళందరిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆడ ఫిరోజ్ ఖాన్ చూసుకున్నా, లేకపోతే ఇంకొకరిని చూసుకున్నా కూడా షబ్బీర్ అలీ గారు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘకాలం పాటు పనిచేసిండు. ఆయన ఎంతో రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల దగ్గర మన్ననలు పొందినటువంటి వ్యక్తి, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి షబ్బీర్ అలీ గారికి ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో కేవలం రంజాన్ వచ్చినప్పుడే ఇగో ఇఫ్తార్ దావత్ చేయాలి, మనం తోఫా చేయాలని చెప్పి ఏదో ఒక 4 మాటలు చెప్పి మభ్య పెడితే సరిపోతుందా? దయచేసి మైనారిటీలంతా కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. బైకాట్ చేయాలా? వీళ్ళు ఇచ్చేటటువంటి ఏదో రంజాన్ వచ్చినప్పుడో లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడో వచ్చేసేసి మైనారిటీల మీద మనకు ప్రేమ ఉన్నట్లు, లేకపోతే మైనారిటీలకు మనం ఏదో చేసేస్తున్నట్టు గయన్ని కాదు. సమాజం ఇలా మైనారిటీ సమాజం కూడా మేల్కోవాలి, పోరాడాలి. ఎందుకు మాకు పదవి ఇవ్వట్లేదు అని చెప్పి ఎప్పుడైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తామో మనకెందుకులే అనుకుంటే ఇగో ఇట్లనే ఉంటుంది పరిస్థితి. సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి షబ్బీర్ అలీ గారికి ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఇలా సమాజం మొత్తం మాట్లాడుకుంటున్నది. విజయశాంతి గారి ప్రస్తావన వచ్చినప్పుడు, అరే విజయశాంతి గారు అరే మొన్ననే పార్టీ మారి ఇళ్ళకి వచ్చిర్రు కదా, అసలు ఆమె బీజేపీ కాంగ్రెస్ తెలియదు ఏంది ఎమ్మెల్సీ సడన్ గా చూస్తే పేరు కనిపిస్తా ఉన్నది. మరి ఎందుకో మైనారిటీకి ఎందుకు ఇవ్వలేదు, షబ్బీర్ అలీ గారికి ఇస్తే ఎంత బాగుండేది అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతా ఉంది. నిన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీ పేర్లు ప్రకటించారో అప్పటి నుంచి ఇదే చర్చ జరుగుతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారిని అడగడం వేస్ట్. రేవంత్ రెడ్డి గారిని ఇక ఇప్పుడు అధిష్టానం కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన్ని తీసుకురండి అని అంటే, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు, లేకపోతే ఆయన దోస్తులు, RSS భావాలు కలిగినటువంటి వ్యక్తులు,
ఆయనతో పాటు పార్టీ మారినటువంటి వ్యక్తులు, ఇక ఆయన గారితో పాటు సెటిల్మెంట్లు దందాలు చేసినటువంటి వ్యక్తులే పేర్లు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఆ పేర్లను తీసి పక్కకు పడేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇగో తెలంగాణలో మనం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలి. ఇప్పటికైనా సరే కష్టపడ్డటువంటి కార్యకర్తల్ని, కష్టపడ్డ నాయకుల్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని అక్కన చేర్చుకొని పదవులు ఇచ్చుకోవాలి. ఇగో ఇలాంటి షబ్బీర్ అలీ గారి లాంటి వాళ్ళని మనం దూరం చేసుకుంటా ఉన్నాం. దూరం చేసుకుంటే పార్టీకి నష్టం అయిపోతాం. 2-3 జిల్లాలే మొత్తం ఆగమాగమైపోతాయి ఇలాంటి నాయకులను వదిలేసుకుంటే అని ఆలోచన చేస్తే గాడిలో పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇగో ఇట్లనే మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మాత్రానికి పుట్టగతులు ఉండవనే చెప్తా ఉన్నాం. క్లియర్గా పార్టీ కష్టమవుతుంది, పార్టీ మనుగడ చాలా కష్టమవుతుంది. లేకపోతే పార్టీ మారితే కథం, అవతలకి యువతలకు వచ్చిందంటే మాత్రానికి పదవి ఇవ్వాల్సింది, లేకపోతే మన సామాజిక వర్గం అయితే పదవి ఇవ్వాల్సింది. ఈ కథ నడుస్తా ఉన్నది. ప్రధానంగా మైనారిటీకి అన్యాయం జరుగుతా ఉంది. ఇప్పుడు రంజాన్ మాసమే నడుస్తా ఉంది కదా, రంజాన్ మాసమే నడుస్తా ఉన్నది. ఏదో మనం కావాలని చెప్తలేము. ఇగో ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడే మనం మన దగ్గర ఉన్నటువంటి మన మాటని అవతల ఎప్పుడైతే మన టంగ్ వినిపించగలుగుతామో, ఎప్పుడైతే ప్రశ్నించగలుగుతామో, ఎప్పుడైతే పోరాడగలుగుతామో అప్పుడే మన వాయిస్ గట్టిగా అక్కడ వినపడుతుంది. ఇవాళ వచ్చి తోఫా ఇచ్చేటటువంటి ప్రయత్నం, కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. బైకాట్ చేయండి ఒకసారి, లేకపోతే వచ్చినప్పుడు గట్టిగా నిలదీసి అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసేటటువంటి ప్రయత్నం చేయండి. అధిష్టానానికి, ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి ఎందుకు మైనారిటీలకి పదవులు లేకపోతా ఉన్నారు, ఏం అన్యాయం చేసినాం అని చెప్పి గట్టిగా అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్ఎస్ఎస్ భావాలు కలుగున్నటువంటి వ్యక్తులు ఇగో మైనారిటీలని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి గట్టిగా అడగమని చెప్పి నిలదీయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మన ఆకాశం టీవీ ఇగో సామాజిక న్యాయం కోసమే పనిచేస్తుంది. ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఇగో వాళ్ళకే పదవులు ఇవ్వాలని చెప్పేసి మనం పోరాడినాం. గతంలో కూడా మనం పోరాడితేనే మొన్న అక్కడ ఉన్నటువంటి పొదెంవీరేకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది నాయకులను గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుర్తించాలి కదా, ఎందుకంటే క్లియర్ గా మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను, 10 సంవత్సరాలు ఆటుపోటులు కేసులు తట్టుకొని వాళ్ళు పెట్టేటటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని ఇగో ఇలాంటి షబ్బీర్ అలీ గారి లాంటి నాయకులు ఇలా భుజాల మీద పార్టీని నడిపించుకొని ఇలా గెలవటానికి కీలకంగా పాత్ర పోషించారు వాళ్ళు. షబ్బీర్ అలీ గారి గురించి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలీదా? లేకపోతే సోనియామ్మకు తెలియదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి తెలవదా? ఏం చిన్న నాయకుడా? లేకపోతే చిన్న నాయకుడు కదా, ఎందుకు మీరు ఎమ్మెల్సీ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు మంత్రి ఇవ్వలేకపోతా ఉన్నారు? ఒక మైనారిటీ, ఒక పెద్ద సామాజిక వర్గానికి ఎందుకు మీరు పదవులు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీకి సబబేనా? ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. దయచేసి మైనారిటీ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. మళ్ళొకసారి సీరియస్ గా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఢిల్లీ అధిష్టానం కానీ ఇలాంటి వాళ్ళని వదిలేసుకుంటే మాత్రానికి మీ పార్టీ మనుగడ కోల్పోతుంది అనేది అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా సరే ఇగో షబ్బీర్ అలీ లాంటి నాయకుడిని గుర్తించి ఒక ఉన్నతమైనటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ కోసం టవల్ని ఎన్ని టైం భుజాన మోసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా పదవులు ఇవ్వకపోతే మాత్రానికి పార్టీ మనుగడ కోల్పోతుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి అక్కర చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇగో ఇక్కడ తెలంగాణలో మంచిగా నడిపిస్తుంది కదా, ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక బీజేపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.